నయనతార గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ టాక్సిక్. అయితే నయనతార గారు ఈ టాక్సిక్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జవాన్ మూవీతో నయనతార గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నయనతార గారు జవాన్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ టాక్సిక్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ టాక్సిక్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ టాక్సిక్ మూవీలో ఐశ్వర్య రాయ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఐశ్వర్య రాయ్ గారు ఈ టాక్సిక్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ PS2. అయితే PS2 మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే PS2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే PS2 మూవీతో ఐశ్వర్య రాయ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఐశ్వర్య రాయ్ గారు PS2 మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ టాక్సిక్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఐశ్వర్య రాయ్ గారు. చూడాలి ఐశ్వర్య రాయ్ గారికి ఈ టాక్సిక్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే టాక్సిక్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే టాక్సిక్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే టాక్సిక్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే టాక్సిక్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ టాక్సిక్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ టాక్సిక్ మూవీని 2026 రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.